కమింగ్ టు యువర్ గురువు గారు సినారే గారు, ఆ, సి నారాయణ రెడ్డి గారు. సి నారాయణ రెడ్డి గారు నాకు ప్రభాత వేళ ప్రతిరోజు ఉదయం నేను మ్మ్. తలుచుకునేటువంటి ఆరాధ్య దైవం ఆయన. మ్మ్. నాకు చాలా ఇష్టమైనటువంటి కవి. ఆయనతో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఓకే ప్రతిరోజు నేను ఆదివారం మినహా ప్రతిరోజు ఆయన నేను చూశాను, సార్. ఆయనతో మాట్లాడాను, ఆ. ఆయన కలిశాను. నేను అప్పుడు ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసేవాడిని, చిన్న మ్మ్. ఆఫీస్లో. అక్కడ ప్రతిరోజు 5 గంటలకు అయిపోయిన తర్వాత నేను పేపర్ తీసి చూసేవాడు. నగరంలో నేడు ఇవాళ సీనారాయణ రెడ్డి ఎక్కడ ఏ సభకు వస్తున్నారు, ఆహాహా, ఓకే రవీంద్ర భారతికి వస్తున్నారా, త్యాగరాయ గారి సభకు వస్తున్నారా అని తెలుసుకొని అక్కడికి వెళ్ళేవాడిని. ఓకే వెళ్ళి ఆయన ప్రసంగం విని ఆయనను కలుసుకొని ఆయనకు పాద నమస్కారం చేసి అలా ప్రతిరోజు జరిగింది. మ్మ్. కొత్తలో ఎవరితను నేను నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు ఈ అబ్బాయి అని అనుకునేవాడు. మ్మ్. అలా ప్రతిరోజు నేను ఒకరోజు కనపడకపోతే ఇవాళ మౌనశ్రీ రాలేదే అనేవాడు అనమాట. సో అట్లా ఆయనతో జర్నీ. తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళడము, ఎప్పటికీ ఆయనతో కలిసి తెలంగాణ సరస్వతి పరిషత్ అని కోటిలో అబిడ్స్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన కలిసి ఆయన రాసినటువంటి కొత్త కవితలు నాకు వినిపించి, ఎప్పుడైనా నేను నాది కవిత పేపర్లో వస్తే నాకు ఫోన్ చేసి మ్మ్. ఇంత బాగా రాశావు నువ్వు, ఆ. అలాంటి అనుబంధం. ఆయన చాలా గొప్ప మానవతావాది, గొప్ప హృదయ సంస్కారం ఉన్నటువంటి మహాకవి నిజం. ఆయన. నేను ఊర్లో ఉన్నప్పుడు ప్రపంచ పదులు చదివాను. మ్మ్. ఆయన ఎంత గొప్పగా రాశాడంటే, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపోతుంటే జీవితాన్ని నిందించకు, కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు, విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే, విజ్ఞానం వికసించదు విదేశాలు తిరిగొస్తేనే, పరిణతమది ప్రసరించదు పురాణాలు తిరగేస్తేనే, పదునెక్కిన తపన లేక తుది లక్ష్యం అందేది ఎలా ఎలా, పరమనీతి మొలకెత్తదు ప్రమాణాలు వల్లిస్తేనే, అసలు లోతు చేజిక్కదు ప్రసంగాలు వల్లిస్తేనే, గాలిలోన ఎగిరిపడే గడ్డి పరక ఊపిరెంత, ఏటిలోన తుల్లిపడే నీటి బుడగ ఉనికి ఎంత, అబ్బో దశ పట్టిందని ఉబ్బిపోతే ఏం లాభం, కడలిలోన మిడిసిపడే కప్ప పిల్ల పాకుడెంత, నడమంత్రపు సిరి నేర్పిన దుడుకు బుద్ధి దూకుడెంత. ఇట్లా ప్రపంచ పదులు మొత్తం వా. నోటికి వచ్చేది నాకు. ఎంత బాగా సార్ అసలు. అంటే ఆయన అంటే అంత ఇష్టం అనమాట. ఆ ప్రపంచ పదులు మొత్తం నోటికి కంటత వచ్చేదనమాట. కంఠస్థం వచ్చేసి అంత పిచ్చిగా మీరైతే ఆయన శిష్యుడిగా. ఆరాధించాను. ఒక 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 భగవంతుడిగా ఆయన ఆరాధించేవాడిని. ఆయన కవిత్వం అంటే నాకు అంత ఇష్టము. మ్మ్. సో అట్లా ఆయన కవిత్వం నాకు సినిమా పాటలలో రచయితలలో ఆచార్య ఆత్రేయ గారు, సినారే గారు, వేటూరి సుందరమూర్తి గారు, వీరు ముగ్గురిని ఒక త్రిమూర్తులుగా భావిస్తారు. అలాగే వాళ్ళ తర్వాత తరంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, చంద్రబోస్ గారు, వీళ్ళు ముగ్గురు, వీళ్ళు ముగ్గురు. అదే కదా సార్. అంటే మిగతా వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి రచయితలు ఉన్నారు. కానీ అందులలో వాళ్ళు టాప్ లాగా మన దృష్టిలో అనుకోవచ్చు. వాళ్ళు అంటే ఒక అప్పుడు వాళ్ళు ముగ్గురు, ఇప్పటి తరానికి వీళ్ళు ముగ్గురు. అండ్ మీ గురించి ఇంకోటి అంటే తెలిసింది ఏంటంటే, సో లైఫ్లో నేను రాసే పాట ఎప్పటికైనా ఆయన నోట్లోంచి వినాలి, సో ఆ పాటలు వింటూ నేను అలా జీవితాంతం గడిపేయాలని చెప్పేసి అనుకున్నారంట కదా. ఎస్పీబీ గారు బాలు గారి నేను అంటే ప్రపంచంలో ఎంతో మంది గాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరిలో అత్యద్భుతమైనటువంటి అగ్రేసర గాయకుడు ఎస్పీబీ గారు. నిజం సార్. తేనెల జలపాతాలు ప్రవహించేటువంటి గాత్రం. ఏ పాటనైనా అల్లరి పాటైనా, ప్రేమ గీతమైనా, విరహ గీతమైనా, సంగీత ప్రధానమైనటువంటి పాట అయినా, తాత్విక పాట, శంకరనాథ శరీర పాడగలుగుతారు, బంగారు కోడిపెట్ట పాడగలుగుతారు,
అబ్బని తిని దెబ్బ పాడగలుగుతారు. అంటే ఒక సర్వోన్నతమైనటువంటి గాయకుడు ఆయన. రైట్. ఆయనను ఆరాధ్య దైవంగా నేను అనుకునేవాడిని. ఎప్పటికైనా నా పాట ఆయన పాడితే బాగుండు అని అనుకునేవాడిని. అది భగవంతు సంకల్పం వల్ల నాకు 2 పాటలు పాడారు. అయితే మీ మొత్తానికైతే మీ కోరిక అనేది నెరవేరింది నెరవేరింది. హ్యాపీగా. అలాగే నా రెండవ సంకల్పం కూడా నాకు 3 ఉన్నాయి. ఉమ్, ఒకటి ఎస్పీబీ గారు నా పాట పాడాలి, ఓకే. నేను రాసిన పాటలు. ఉమ్, రెండవది కీరవాణి గారికి నేను పాటలు రాయాలి, అది అయిపోయింది. అదే మూడవది మెగాస్టార్ చిరంజీవి గారికి నేను పాట రాయాలి. అవుతుంది. వావ్! చాణక్య ఏంటండి? అవుతుంది సార్. ఏంటంటే మనము కోరుకునే కోరిక ఏదైనా కానీ బలంగా నిజాయితీగా కోరుకున్నా అంటే జరుగుతుంది అని, అదే ప్రకృతి కూడా మనకు దానికి సహకరిస్తుంది అంటారు కదా. అవును. అలాగైతే మీరు 2 అయితే తీరిపోయాయి, 3వది కూడా ఖచ్చితంగా తీరుతుంది సార్. అది ఒక అద్భుతం అదిగా నిజం సార్. మెగాస్టార్ అనేది. కరెక్ట్ సార్. అది ఒక అది చూసారా? మూడిట్లలో ఉమ్, గొప్పది అలాగే ఉండిపోయింది. ఈ 3 గొప్పవే. ఇవి కూడా మనం అనుకుంటాం కదా! ఉమ్, బాలుగారు పాడడం అనేది, నేను పాటల రచయిత రావాలి, నాకు పాట రాయడం రావాలి, మళ్ళీ నేను రాసింది అక్కడ యాక్సెప్ట్ చేయాలి, నాకు బాలుగారు పాడాలి. ఇది అంతా బాలుగారు ఎంత కష్టమైనది, మనం అనుకునేది అంత ఈజీ కాదు అది. ఉమ్, సో అట్లా ఈ 2 జరిగినాయి. అది కూడా జరిగితే అవుతుంది సార్, ఖచ్చితంగా సంతోషం. అవుతుంది. అది చి- అండ్ మెగాస్టార్ గారికి పాట రాస్తే కదా జీవితం చిరంతనంగా ఒక సార్థకత వస్తుంది అనమాట. ఖచ్చితంగా వస్తుంది సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో డౌట్ ఏంటంటే మీ పేరు కానీ మీ గురించి విన్న తర్వాత కానీ ఏంటంటే మౌనశ్రీ అనేది ఎలా వచ్చింది మీకు? అంటే ఊరికే మీ పేరు మల్లికేనా, లేకపోతే మౌనశ్రీ మల్లిక్ అనేది చిన్నప్పటి నుంచి ఉందా? నేను 10వ తరగతి చదివేటప్పటి నుంచే మాకు ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం మా ఊరికి దగ్గర. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే కొమరవెల్లి ఎంత ప్రాశస్త్యం కల దేవస్థానమో, ఐనవోలు అనేది కూడా అంత ప్రాశస్త్యం కల మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడ వరదన్నపేట దగ్గర. వరదంపేటకు దగ్గరనే, మ్మ్. మర్దంపేట మండలంలోనే ఉంటుంది అది. ఓకే. సో అదంతా ప్రాశస్త్యం కల, అది మా ఇలవేల్పు అనమాట. మా మ్మ్. తల్లి ఆ దేవుణ్ణి కొలుస్తుంది కాబట్టి నాకు మల్లికార్జున స్వామి పేరు పెట్టారు. మ్మ్. మౌనశ్రీ అనేది ఏంటంటే నాకు ఆ శబ్దం ఆకర్షించింది. మ్మ్. నేను మళ్ళీ కొంతకాలం రమణ మహర్షి ఫిలాసఫీ ఎక్కువ చదివిన. ఆ తర్వాత ఆయన కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. రమణ మ్మ్. మహర్షి గారు నోరు తెరిచి ఏదైనా ఆన్సర్ రాసేయాలంటే కాగితం మీద రాసిస్తే ఆయన ఆన్సర్ చెప్పేవారు. ఓకే. రమణ మహర్షి, మ్మ్. అరుణాచలం. మ్మ్. మెహర్ బాబా గురించి కూడా ఎక్కువ చదివిన నేను చాలా చిన్నప్పుడే. ఓకే. ఆయన ఒక సుమారు 50 ఏళ్ల పైచీలకు ఆయన ఎవరితో మాట్లాడలేదు. మ్మ్. మౌనం అనేది అత్యంత శక్తివంతమైనది. నిజం. చాలా మనల్ని మనం మౌనంగా కొంతసేపు ఉంటే మన వదనం ఎంత ప్రసన్నంగా మారిపోతుంది. ఆ? చాలా ప్రసన్నంగా మారిపోతుంది. ఈ వాగి మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి మౌనేనా కలహం నాస్తి అంది వేదం. మ్మ్. అంటే మౌనంగా ఉండడం వల్ల ఎవరితో గొడవలు రావు, చిరాకులు రావు, గొడవలు రావు. అంటే మనం మన చెవులను ఇతరులకు ఇవ్వాలి. ఓకే. చెవులను సమాజానికి ఇస్తే మనకు జ్ఞానం వస్తుంది. మ్మ్. నోరునిస్తే మన అజ్ఞానం బయటపడుతుంది. నిజంగా. అంటే ఈ పేరు వెనకాల ఇంత కథ ఉందని చెప్పేసి ఏంటంటే నాకు నైస్ సార్. అది ఆ శబ్దం మౌనం అనేది నాకు ఎక్కువ యూనిక్ నేమ్గా మారిపోయింది. అంటే మౌనశ్రీ అనేది ఇట్లా పెట్టుకున్నాను. మౌనశ్రీ రమణ మహర్షి గారిని మౌనశ్రీ అనేవాళ్ళు కొంతమంది. అంటే ఆయన మౌనంలో శ్రేష్ఠుడు అని అర్థం. అలా అది నేనంత మౌనంగా ఏమి ఉండను కానీ సాధారణ తక్కువనే మాట్లాడతాను.